ఓం నమో వెంకటేశాయ. సర్వభూతేష్వపి స్థిత సర్వభావేష్వస్థిత గోవింద గోవింద. ద్వంద్వేన నేత్రకర సాధనకేన శీర్ష్ణ ద్వంద్వాభిఘాతః తమామకమానసేన ద్వంద్వం సదా తవ పదాంబుజయో స్పృశంతం ద్వంద్వాతిగం కురు విభో దయయాత్మబుద్ధ్యా అని జగజ్జన్మస్థితి లయక కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ఈరోజు మనతో పాటు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారితోనూ ఆచార్యుల వారితోనూ కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహాప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాద్భుతవరాహ వినీయమానం దంష్ట్రాగ్రకోటికిరణావలిపూర్యమాణం వ్యాసప్రసూతశుకవాక్యవిగీయమానం విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. కర్దమ ప్రజాపతి గారు కపిలుడి అనుమతిని తీసుకుని సన్యాసాశ్రమాన్ని గట్టిగా నిలబెట్టుకోవటం కోసం అడవులకు వెళ్ళిపోయారు. ఆ అడవుల్లో నిరంతరం సంచారం చేస్తూ ఒకచోట స్థిరంగా ఉండకుండా పరమాత్మను మాత్రమే మనసులో స్థిరంగా ఉంచుకుంటూ తిరుగుతున్నారు. ఆ క్రమంలో భాగంగానే నిరహంకృతి నిర్మమశ్చ నిర్ద్వంద్వ సమదృక్ స్వదృక్ ప్రత్యక్ ప్రశాంతధీ ధీర అనే తీరులో ఆయన మారిపోయారు అని మైత్రేయ మహర్షి గారు చెప్పారు.
ఆయన నిరంతరం పరమాత్మనే మనసులో ఉంచుకుంటూ సమదృష్టిని కలిగి ఉంటూ ఏ రెండు వస్తువులను ఎక్కువ తక్కువగా భావించకుండా అన్నిట్లోనూ ఆ పరమాత్మనే దర్శించుకుంటూ మనసులో ఉండేటువంటి ఆలోచనల ప్రవాహాన్ని పూర్తిగా పరమాత్మకే అంకితం చేస్తూ ప్రశాంతంగా ఉండిపోయాడు. అలా ప్రశాంతంగా ఉన్నటువంటి సందర్భంలో వాసుదేవే భగవతి సర్వజ్ఞే ప్రత్యేగాత్మని పరేణ భక్తిభావేన లబ్ధాత్మ ముక్తబంధన అనే తీరులో ఆయన మోక్షాన్ని అందుకోగలిగాడు అని పై శ్లోకంలో మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. వాసుదేవే భగవతి, వాసుదేవుడు అంటే సమస్త భూతాలకు ఆశ్రయమైనటువంటి వాడు, అలాగే అన్నిటినీ తన ప్రకాశంతో వెలిగించేటువంటి వాడు, తన చైతన్య స్ఫూర్తితో అన్నిటినీ తెలిసేటట్లు చేసేవాడు అయినటువంటి పరమాత్మలో వాసుదేవే భగవతి, షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి ఆ పరమాత్మలో సర్వజ్ఞే అన్నీ తెలిసినటువంటి సర్వ విషయక జ్ఞాన రూపమైనటువంటి ఆ పరమాత్మలో ప్రత్యేగాత్మని తన యొక్క ఆత్మస్వరూపమైనటువంటి ఆ ప్రత్యేగాత్మలో పరేణ భక్తి భావేన సర్వోన్నతమైనటువంటి అన్నిటికంటే గొప్పదైనటువంటి భక్తిభావాన్ని ఆయన పొందగలిగాడు. ఆ భక్తితో లబ్ధాత్మ తన మనస్సును పూర్తిగా పరమాత్మ మీదే నిలబెట్టుకోగలిగాడు. ఆ మనసులో పరమాత్మ తప్ప మరొక భావం కొంచెమైనా సరే కదలకుండా ఆయన ఉంచుకోగలిగాడు. లబ్ధాత్మ ఎప్పుడైతే పరమాత్మను అలా మనసులో ఉంచుకోగలిగాడో, ఆ స్థితిని అందుకోగలిగాడో, అప్పుడు ముక్త బంధన తనకుండేటువంటి బంధనాలన్నిటినీ వదిలించుకోగలిగాడు. తనకుండేటువంటి బంధనాలను, సాంసారికమైన బంధనాలను వదిలించుకునే వచ్చాడు. కానీ తనకు నిజంగా ఉండేటువంటి బంధనం అయినటువంటి తన సూక్ష్మ శరీరం, ఆ సూక్ష్మ శరీరానికి వెనకాల ఉండేటువంటి అవిద్య అనే కారణ శరీరం, ఆ అవిద్యతో పెరిగినటువంటి అవిద్య తాలూకు వాసనలు, ఎన్నెన్నో జన్మల తాలూకు సంస్కారాలు, కర్మలు, వాటి యొక్క ఫలితాలు, వాటి సంస్కారాలు, ఇవన్నీ బంధనాలుగా ఇంతకాలం ఉంటూ వచ్చినాయి. ఆ బంధనాలన్నిటినీ ఈ పరమాత్మను మనసులో ఉంచుకోవటం ద్వారా పూర్తిగా తొలగించుకోగలిగాడు. లబ్ధాత్మ ముక్త బంధన అని మహర్షి గారు చెప్తున్నారు. వాసుదేవే భగవతి సర్వజ్ఞే ప్రత్యేగాత్మని పరేణ భక్తిభావేన లబ్ధాత్మ ముక్త బంధన అనే ఈ శ్లోకంలో భిద్యంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని ఉపనిషత్తులలో ఉండటం మాత్రమే కాదు, ఎవరైనా సరే ఆ పరమాత్మను అలా గనక చూసుకోగలిగినట్లయితే, మనసులో కదలనివ్వకుండా ఉంచుకోగలిగి, మనసులో పరమాత్మ తప్ప మరే భావం రాకుండా చూసుకోగలిగినట్లయితే వారికి బంధనాలు తప్పనిసరిగా తొలగిపోతాయి అనటానికి దృష్టాంతంగా ఈ కర్దమ ప్రజాపతి గారు ఉన్నారు అని ప్రత్యేకించి మహర్షి గారు చెప్తున్నారు. అందుకనే లబ్ధాత్మ ముక్త బంధన అని అంటున్నారు. ఆయన ఆ మనసులో పరమాత్మ తాలూకు జ్ఞానాన్ని ఎలా పొందాడు, ఏ విధంగా పరమాత్మను మనసులో చూసుకున్నాడు అనేటువంటి అంశాన్ని పై శ్లోకంలో చెప్తున్నారు. ఆత్మానం సర్వభూతేషు భగవంతం అవస్థితం అపశ్యత్ సర్వభూతాని భగవత్యపి చాత్మని అని. ఆత్మానం సర్వభూతేషు భగవంతం అవస్థితం, సర్వభూతాలలోనూ ఆ పరమాత్మే ఉన్నాడు అని చూడటం మొదలుపెట్టారు. ఆత్మానం పరమాత్మనే, సర్వభూతేషు భూతాలన్నిటిలోనూ తనకు కనిపించేటువంటి ప్రాణులు, ప్రాణులు కానటువంటి భూతాలు, వీటన్నిటిలోనూ భగవంతం ఆయనే అవస్థితం ఉన్నాడు అని ముందు భావన చేశారు. ఆత్మానం సర్వభూతేషు భగవంతం అవస్థితం అపశ్యత్ సర్వభూతాని భగవత్యపి. ఈ భూతాలన్నీ ఎక్కడున్నాయి అంటే విడిగా లేవు, వీటికి విడిగా ఉనికి అనేది ఏమీ లేదు, ఇవి పరమాత్మ స్వరూపంలోనే ఉన్నాయి అని చూశాడు. జాగ్రత్తగా చూసుకుంటే పరమాత్మ స్వరూపానికి వీటికి తేడా ఏమీ లేదు, పరమాత్మ కంటే భిన్నంగా ఇవేవీ లేవు, అసలు ఇవేవీ లేనే లేవు
అని చూశాడు. మరి ఈ సర్వభూతాలు పరమాత్మ ఈ రెండిటిని చూస్తున్నటువంటి నేను ఎవరు అంటే భగవత్యపి చాత్మని, నేను కూడా ఈ సర్వభూతాలలో భాగమైతే నేను కూడా పరమాత్మలో ఉన్నాను. నేనే గనక పరమాత్మలో భాగమైతే, ఆయన యొక్క అంశమైతే నాలోనే ఈ భూతాలన్నీ ఉన్నాయి. నేను పరమాత్మలో ఉన్నాను, పరమాత్మ నాలో ఉన్నాడు. అసలు ఇంతమంది ఇన్ని పదార్థాలు లేనే లేవు, ఉన్నది ఒకే ఒక పరమాత్మ అనేటువంటి భావాన్ని ఆయన బలంగా మనసులోకి తెచ్చుకోగలిగాడు. దాన్నే లబ్ధాత్మత అని పిలుస్తారు. దాన్ని ఆయన సాధించుకోగలిగాడు అని చెప్తున్నారు. ఆత్మానం సర్వభూతేషు భగవంతం అవస్థితం అపశ్యత్ సర్వభూతాని భగవత్యపి చాత్మని అనే ఈ శ్లోకంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ విషయాన్ని ఈ కర్దమ ప్రజాపతి గారికి పిల్లనిచ్చిన మావుగారు మనువు గారు తన మనుస్మృతిలో కూడా చాలా చక్కగా చెప్పారు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతేషు చాత్మని సంపశ్యన్నాత్మయాజీవై స్వరాజ్యమధిగచ్చతి అని ఆయన తన మనుస్మృతిలో చెప్పే ఉంచారు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాలలోనూ పరమాత్మను, సర్వభూతాని చాత్మని పరమాత్మలో సర్వభూతాలను, సంపశ్యన్ చూస్తూ, అలా చూడటానికి ప్రయత్నం చేస్తూ ఆ చూపును నిలబెట్టుకుంటూ, ఆత్మయాజిగా ఎప్పుడైతే మారిపోతాడో, ఆత్మయాజి తనను కూడా ఈ పరమాత్మ కంటే వేరుగా చూడని స్థితిని ఎప్పుడైతే చేరుకుంటాడో అప్పుడు స్వరాజ్యం అధిగచ్చతి. అప్పుడు తాను తన బంధనాలన్నీ తొలగించుకోగలుగుతాడు. స్వతంత్రంగా ఏకాంతంగా చక్రవర్తిలాగా ఆనందాలను అనుభవించగలుగుతాడు అని ఈయనకి పిల్లనిచ్చిన మామగారే చెప్పారు. ఆ మామగారు చెప్పినటువంటి విషయాన్నే ఈయన భావన చేశాడా, లేదా మామగారికి చెప్పినటువంటి శృతివాక్యాల తాలూకు భావనను సరిగ్గా ఆయన పట్టుకున్నాడా, ఏ రకంగా చూసుకున్నా సరే ఆ భావనను పట్టుకుని ఈయన ఆ సామ్రాజ్యాన్ని స్వరాజ్యాన్ని అందుకోగలిగాడు అని మహర్షి గారు ఆత్మానం సర్వభూతేషు భగవంతం అవస్థితం అపశ్యత్ సర్వభూతాని భగవత్యపి చాత్మని అనే ఈ శ్లోకంలో అంటున్నారు. ఇలా లబ్ధాత్మకుడిగా కర్దమ ప్రజాపతి గారు మారిపోయి ఇచ్ఛాద్వేష విహీనేన సర్వత్ర సమచేతస భగవద్భక్తియుక్తేన ప్రాప్తా భాగవతి గతి అనే తీరులో భగవంతుల్లో కలిసిపోయారు అనే విషయాన్ని శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఆయన ఇచ్ఛాద్వేష విహీనేన, ఏ వస్తువును కోరుకోవటం కానీ ఏ వస్తువునైనా సరే ద్వేషించటం కానీ వీటికి చాలా దూరం జరిగిపోయాడు. మనసులో ఆ ఇచ్ఛాద్వేషాలు కామక్రోధాలు వీటికి చోటు ఇవ్వటం ఎప్పుడో మానేశాడు. ఇచ్ఛాద్వేష విహీనేన సర్వత్ర సమచేతస, ప్రతి వస్తువును సమంగా పరమాత్మ దృష్టితో చూసుకోవటం అనేదాన్ని చాలా గట్టిగా అలవాటు చేసుకున్నాడు. సర్వత్ర సమచేతస, ఆ ఇచ్ఛ ద్వేషాలు ఇవన్నీ మనసులోంచి పోయిన తర్వాత ఆ మనసు ఖాళీగా ఉండకుండా, ఎంప్టీగా ఉండకుండా దాంట్లో పరమాత్మ నిలబడేటట్లుగా, పరమాత్మ తాలూకు భావనలు కుదురుకునేటట్లుగా భగవద్భక్తి యుక్తేన, పరమాత్మ మీద పెంచుకోవలసినటువంటి ప్రేమను భక్తిని చక్కగా పెంచుకున్నాడు. పెంచుకుని ఆ భక్తితో పరమాత్మను మనసులో ఉంచుకున్నాడు. భగవద్భక్తి యుక్తేన, ఇలా భగవద్భక్తితో పరమాత్మ మీద ప్రేమతో పరమాత్మను మనసులో ఉంచుకుని పరమాత్మ జ్ఞానాన్ని అందుకుని ప్రాప్త భాగవతి గతి. ఆయన భగవద్భక్తులు అందుకోవలసినటువంటి, భగవద్భక్తులు అందుకునేటువంటి గతిని, జ్ఞానాన్ని, స్థితిని అందుకున్నాడు. ఇలా మనసులో ఏ దోషాలు లేకుండా చేసుకోవటం, కనిపించే ప్రతి వస్తువులోనూ పరమాత్మనే చూసుకోవటం, ఆ పరమాత్మను చూసుకోవటం ద్వారా పరమాత్మ మీద ప్రేమను పెంచుకుని ఆ పెంచుకున్న ప్రేమతో పరమాత్మను మనసులో ఉంచుకోవటం అనేటువంటి భగవద్భక్తులు చేసేటువంటి పనిని చేశాడు. కాబట్టి ఈయనకు కూడా ఫలితం దానికి తగ్గట్లుగానే కలిగిపోయింది. ఫలితం కూడా ప్రాప్త భాగవతి గతి అనే తీరులో దానికి తగ్గట్లుగానే కలిగింది అని మహర్షి గారు చెప్తున్నారు. ప్రాప్తా భాగవతి గతి, భగవంతుడు చెప్పినటువంటి గతి.
భగవంతుడే ఎన్నెన్నో సందర్భాలలో వేరువేరుగా చెప్పినటువంటి గతి దాన్ని కూడా పొందాడు. సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితమీశ్వరం అనే తీరులో భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్లుగాను, ఎన్నెన్నో సందర్భాలలో ఉపనిషద్వాక్యాలలోనూ ఉన్నట్లుగాను సర్వత్ర సమదృష్టయ అని చెప్పినట్లుగాను ఉండే తీరులో ఉండే సమదృష్టిని ఆయన అందుకున్నాడు. అందుకుని ఆయన ఆ ఫలితాన్ని పొందాడు అని మహర్షి గారు ఇచ్ఛా ద్వేష విహీనేన సర్వత్ర సమచేతస భగవద్భక్తియుక్తేన ప్రాప్తా భాగవతి గతి అని చెప్తున్నారు. ఇలా చెప్పి కర్దమ ప్రజాపతి గారు భగవంతుణ్ణి అందుకున్నారు, భగవంతుని చేరుకున్నారు అని చెప్పి ఈ అధ్యాయాన్ని పూర్తి చేసేస్తున్నారు. 24వ అధ్యాయం కపిలావతార వర్ణనం అనే పేరు కలిగినటువంటి అధ్యాయం. దీన్ని ఇక్కడితో పూర్తి చేసేస్తున్నారు. ఈ అధ్యాయంలో దేవహూతి నాకు పిల్లవాడు కావాలి అని కోరుకున్న తరువాత కర్దమ ప్రజాపతి గారు దేవహూతిని తపస్సు చేయమనటం, ఆ తపస్సుతో పరమాత్మ నీకు పుత్రుడుగా పుడతాడు అని చెప్పటం, దానికి తగ్గట్లుగా దేవహూతి తపస్సు చేసుకోవటం, పరమాత్మ కపిలుడుగా అవతరించటం, అలా అవతరించినటువంటి కపిలుణ్ణి చూడటానికి బ్రహ్మాది దేవతలు రావటం, వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలలో బ్రహ్మగారు ఇటు కర్దమ ప్రజాపతి గారికి అటు దేవహూతికి పుట్టినవాడు పరమాత్మే అని మరొకసారి చెప్పటం, చెప్పిన తర్వాత అందరూ ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కర్దమ ప్రజాపతి గారి 9 మంది ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావటం, దాని తర్వాత కర్దమ ప్రజాపతి గారు ఏకాంతంలో కపిలుణ్ణి కలుసుకుని నాకు సన్యాసానికి అనుమతి ఇప్పించవలసింది అని ప్రార్థించటం, కపిలుడు అనుమతి ఇవ్వటం, ఇచ్చిన తర్వాత కర్దమ ప్రజాపతి గారు అడవులకు వెళ్ళి సాధన చేసుకుని పరమాత్మ తత్వజ్ఞానాన్ని అందుకోవటం అనేటువంటి ప్రధానమైన అంశాలున్నాయి. ఈ అంశాలతో కూడినటువంటి ఈ 24వ అధ్యాయం పూర్తయిన తర్వాత 25వ అధ్యాయాన్ని శౌనక మహర్షి గారు మొదలు పెడుతున్నారు. శౌనక మహర్షి గారు ఈ వృత్తాంతాన్ని సూతుడు చెప్తూ ఉండగా వింటున్నారు. ఆ వింటున్నప్పుడు ఎప్పుడైతే కపిలుడు పుట్టాడు, పుట్టినటువంటి కపిలుడు తన తండ్రికే అద్భుతమైనటువంటి మార్గనిర్దేశం చేశాడు అని మహర్షి గారు విన్నారో, అప్పుడు ఆ కపిలుడు గురించి ఆయన ఇంతకుముందే చేసినటువంటి తత్వ సంఖ్యానం వీటి గురించి చాలా గట్టి అవగాహన ఉన్నటువంటి శౌనక మహర్షి గారు తన యొక్క జ్ఞానాతృతను ఆపుకోలేక ఇలా అంటున్నారు. 25వ అధ్యాయంలో శౌనక ఉవాచ కపిలస్తత్వ సంఖ్యాత భగవాన్ ఆత్మమాయయా జాత స్వయమజ సాక్షాత్ ఆత్మ ప్రజ్ఞప్తయే నృణాం అని మొదలుపెట్టి, అయ్యా నువ్వు కపిలుడి గురించి ప్రస్తావన చేశావు, కపిలుడి గురించి నేను కూడా ఎరుగుదును. కపిల తత్వ సంఖ్యాత, ఈ కపిలుడు తత్వాలను, ఈ సృష్టిలో ఉండేటువంటి తత్వాలను లెక్కపెట్టి చూపించినవాడు. 24+1 25 మొత్తం తత్వాలు ఉంటాయి అని తేల్చి చెప్పినవాడు కపిలస్తత్వ సంఖ్యాత. ఈయన కపిలుడు వేరెవరో కాదు, భగవాన్. ఆయన సాక్షాత్తు పరమాత్మే, పరమాత్మ తాలూకు అవతారమే. ఆ పరమాత్మే తత్వాలను సరిగ్గా లెక్కపెట్టి చెప్పటానికి ఆత్మమాయయా జాతః, ఆత్మమాయ తన యొక్క యోగమాయనే సాధనంగా చేసుకుని యోగమాయ ద్వారా జాతః ఈ దేవహూతి గర్భంలో పుట్టాడు. స్వయం అజహ, వాస్తవానికి ఈయన ఏ రకమైన జన్మ లేనివాడు. జన్మ లేనివాడు పుట్టాడు అంటే అందులో ఏదో ఒక మాయ అనేటువంటి అంశం ఉండనే ఉండాలి కదా. అలా జన్మ లేనటువంటి పరమాత్మ జాతః కాబట్టి ఆత్మమాయయా జాతః అని చెప్పుకోవటమే శ్రేష్టం. ఆత్మమాయయా జాతః స్వయం అజః. ఇంతటి అజుడు, జన్మలేనివాడు, కానీ ఆత్మమాయతో ఇలాంటి జన్మను తీసుకున్నాడు అంటే ఎందుకు తీసుకున్నాడు అంటే సాక్షాత్ ఆత్మ ప్రజ్ఞప్తయే, ఆత్మతత్వ సాక్షాత్కారం అందరికీ కలగాలి, నృణాం మానవులందరికీ కూడా కలగాలి అనే అభిప్రాయంతో ఈ జన్మను ఆయన తీసుకున్నాడు. అందులోనూ వారు వీరు చెప్పటం కాదు, నేనే దిగి వచ్చి చెప్తాను, సాక్షాత్ నేనే దిగుతాను,
నేనే దిగి నేనే నా మాటలను, నేను వేదాల్లో చెప్పినటువంటి అక్కడక్కడ చెప్పినటువంటి మాటలను నేనే వివరించి నేనే వివరణ ఇచ్చి చూపిస్తాను అని ఆయనే దిగాడు. ఆయనే దిగి వచ్చింది, ఆత్మమాయను వాడింది కూడా అందరికీ తత్వజ్ఞానం అనేది అందటం కోసం అని నాకు తెలుసు. కపిలస్తత్వసంఖ్యాత భగవాన్ ఆత్మమాయయా జాతస్వయమజ సాక్షాత్ ఆత్మ ప్రజ్ఞప్తయే నృణాం అని నాకు తెలుసు. నహ్యస్య వర్ష్మణః పుంసాం వరిష్ణు సర్వయోగినాం విశ్రుతౌ శ్రుతదేవస్య భూరి తృప్యంతి మే అసవః. నాకు ఆయన గురించి చాలా తెలుసు. నేను ఆ కపిలోపదేశాన్ని విన్నాను, మా గురువులు చెప్పుగా నేను అర్థం చేసుకున్నాను, దాన్ని నేను చదువుకున్నాను. ఆయన గురించి నేను ఎన్నెన్నో కథలు విన్నాను. కానీ ఆయన గురించి ప్రస్తావన వస్తే వినాలి అనేటువంటి నా కుతూహలానికి అంతు లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడేమో ఈయన పసిబిడ్డగా ఉన్నాడు, పసిబిడ్డగా దేవహూతి దగ్గర ఉన్నాడు. కానీ నహ్యస్య వర్ష్మణః, ఈయన అందరికంటే కూడా చాలా ముసలివాడు, అందరికంటే కూడా చాలా పాతవాడు, అందరికంటే ముందు ఉన్నవాడు. మిగతా వాళ్ళందరూ ఈయన తర్వాత పుట్టిన వాళ్ళు, ఈయన మాత్రం అందరికంటే ముందే ఉన్నవాడు, చాలా పాతవాడు ఈయన. పుంసాం వరిష్ణు, వాస్తవానికి ఈయన మానవులకి లేదా అందరికంటే కూడా చాలా చాలా శ్రేష్ఠుడు. కానీ ఇప్పటికేమో పసిబిడ్డగా దిగి ఉన్నాడు. కేవలం అందరికంటే శ్రేష్ఠుడు అని చెప్పుకున్నా సరిపోదేమో. వరిష్ణు సర్వయోగినాం, యోగులలో కల్లా ఈయన చాలా శ్రేష్ఠుడు అని చెప్పుకుంటారు. యోగులు, మిగతా యోగులు జీవితాంతం సాధన చేయగా కలిగేటువంటి సిద్ధుల్ని ఈయన జన్మతఃనే అందుకున్నాడు అని శ్వేతాశ్వతరోపనిషత్తే చెప్తోంది. కపిలం ప్రసూతం యస్తమగ్రే జాతం జ్ఞాయమానంచ పశ్యేత్ జ్ఞానైర్బిభర్తి అనే వాక్యంలో చెబుతోంది. సిద్ధానాం కపిలో ముని అని భగవద్గీతలో పరమాత్మ కూడా చెప్పాడు. యోగ సిద్ధిని అందుకున్న వాళ్ళలో కల్లా ఈయన చాలా చాలా శ్రేష్ఠుడు. ఎందుకంటే ఈయన జన్మతః సిద్ధుడు, సిద్ధులలో కల్లా చాలా ఉత్తముడు ఈయన. ఇలాంటి సిద్ధుడైనటువంటి ఈ కపిలుడు తాలూకు విశ్రుతౌ కీర్తిని గురించి శృత దేవస్య, ఆయన గురించి ఏం విన్నా సరే మనసులో వెలుగులు నిండటం అనేది ఖాయం అనే స్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన గురించి ఏం విన్నా సరే, ఆయన ఏదో మిగతా పిల్లల్లా పాకాడు అని కానీ, నిలబడ్డాడు అని కానీ, బోర్లా పడ్డాడు అని కానీ ఏమీ లేదు. ఆయన గురించి ఏం విన్నా సరే, తండ్రికి ఉపదేశం చేశాడు, తండ్రికి మార్గనిర్దేశం చేశాడు, తల్లి ద్వారా అందరికీ ఉపదేశం చేశాడు, ఇవే వింటున్నాము. ఆయన ప్రతి చర్య కూడా జ్ఞానానికి సంబంధించిందిగానే ఉంటుంది. ఆయన గురించి ఏం విన్నా జ్ఞానమే కలుగుతోంది అనే పరిస్థితిలో ఉంది. అలాంటి శృతదేవస్య విశ్రుతవు, ఈ కపిలుడి గురించి ఏం వినాలన్నా సరే ఇంకా వినాలి అనే నాకు అనిపిస్తోంది. నా భూరి తృప్యంతి, ఎంత విన్నా సరే తృప్తి అనేది కలగటం లేదు. నా భూరి తృప్యంతి మే అసవః, నా ప్రాణాల ద్వారా పనిచేసేటువంటి ఇంద్రియాలకి ఈ కపిలుడి గురించి వినటంలో తృప్తి అనేది లేకుండా ఉంది. ఆ కపిలుడి గురించి విన్న వెంటనే ఇంకా వినాలి అనేటువంటి కుతూహలంతో యాంగ్జైటీ ఎక్కువైపోయి నాకే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పెరిగిపోతున్నాయి. నా ప్రాణాల దగ్గర నుంచి, నా ఇంద్రియాల దగ్గర నుంచి, నా చెవుల రంధ్రాల దగ్గర నుంచి అన్నీ కూడా ఆయన్ని గురించి వినాలి అని కోరుకుంటున్నాయి. ఆయన్ని గురించి వినాలి అని కోరుకోవటం జ్ఞానం కోసం అని కూడా చెప్తున్నాయి అని శౌనక మహర్షి గారు నహ్యస్య వర్ష్మణః పుంసాం వరిష్ణు సర్వయోగినాం విశ్రుతౌ శ్రుతదేవస్య భూరి తృప్యంతి మే అసవః అనే ఈ శ్లోకంలో అంటున్నారు. అందువల్ల నువ్వు నాకు ఆయన గురించి చెప్పాలి. యద్యద్ విధత్తే భగవాన్ స్వచ్ఛందాత్మాత్మమాయయా తానిమే శ్రద్ధధానస్య కీర్తన్యాన్యనుకీర్తయ అని శౌనక మహర్షి సూత మహామునితో అంటున్నారు.
యద్యద్విధత్తే భగవాన్. ఆ కపిలుడు, సమర్థుడైన ఆ కపిలుడు, లేదా పూజనీయుడైనటువంటి ఆ కపిలుడు, లేదా ఐశ్వర్య సంపన్నుడైనటువంటి ఆ కపిలుడు యద్యద్విధత్తే ఏమేం చేశాడో అవన్నీ నాకు చెప్పవలసింది. యద్యద్విధత్తే ఏమేమి కొత్తగా తెలిపాడు అనే సంగతి కూడా నాకు చెప్పవలసింది. యద్యద్విధత్తే భగవాన్. స్వచ్ఛందాత్మ అంటే స్వతంత్రమైనటువంటి ప్రవృత్తి కలిగినవాడు, కేవలం తనకు ప్రత్యేకించి ఆశ లేకపోయినా కోరిక లేకపోయినా సరే తన వారు కోరిన కోరిక మేరకు ఒక జన్మను కానీ ఒక ఉపదేశాన్ని కానీ అందించేటువంటి మహానుభావుడు ఆయన. స్వచ్ఛందాత్మ. ఆత్మమాయయ, ఎప్పుడు ఆత్మమాయను తన వశంలో ఉంచుకుని ఆ ఆత్మమాయతో ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాడు. అలాంటి మహానుభావుడు చేసే పనులన్నిటి గురించి నాకు చెప్పవలసింది. దాని ద్వారా నేను అందుకోవలసిన జ్ఞానాన్ని అందుకోవాలి. అలాగే ఆ మహానుభావుడు చెప్పినటువంటి ఉపదేశాలన్నిటిని గురించి నాకు చెప్పవలసింది. నేను కొత్తగా తెలుసుకోవలసిన అంశాలను తెలుసుకోవాలి. యద్యద్విధత్తే భగవాన్ స్వచ్ఛందాత్మా ఆత్మమాయయ తానిమే శ్రద్ధధానస్య. నేను చాలా శ్రద్ధగా ఉన్నాను. కపిలుడు చెప్పినటువంటి ప్రతి అక్షరాన్ని మళ్ళీ కొత్తగా వింటున్నట్లుగా, ఇదే మొదటిసారి వింటున్నట్లుగా వినాలి అన్నంత శ్రద్ధగా నేను ఉన్నాను. కాబట్టి తానిమే శ్రద్ధధానస్య అనుకీర్తయ. నేను విన్నవే అవ్వచ్చు, నాకు తెలిసినవే అవ్వచ్చు, కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్పు. అనుకీర్తయ. నువ్వు ఆ శ్రీశుకుల వారు చెప్పగా విన్నావు కదా, ఆ విన్నది విన్నట్లుగా నాకు అనుకీర్తయ. ఆయన చెప్పినట్లుగా నాకు మళ్ళీ చెప్పు. ఎందుకంటే కీర్తన్యాని. ఆ కపిలుడు, కపిలావతారంలో ఉండేటువంటి పరమాత్మ ఏం చేసినా సరే అవి నిజానికి చెప్పుకోదగినటువంటి విషయాలు. మిగతావన్నిటికీ పెద్దగా విలువ లేదు. మిగతా ఏ విషయానికి ఇది చెప్పుకోదగినది అనే స్థాయి లేదు. కానీ పరమాత్మే, అందులోనూ కపిలావతారంలోనూ, అందులోనూ కేవలం జ్ఞానానికి సంబంధించిన క్రియను తప్ప వేరే ఏ క్రియను చూపించనటువంటి కపిలావతారంలో చేసినటువంటి పనులు లేదా చేసిన ఉపదేశాలు ఇవి చెప్పుకోదగ్గవి, కీర్తన్యాని. కాబట్టి అనుకీర్తయ. నాకు మళ్ళీ వినిపించవలసింది. నేను విన్నవే అయినా నువ్వు మళ్ళీ చెప్పవలసింది, నువ్వు విన్నది విన్నట్లుగా నాకు మళ్ళీ చెప్పవలసింది అని శౌనక మహర్షి గారు యద్యద్విధత్తే భగవాన్ స్వచ్ఛందాత్మ ఆత్మమాయయ తానిమే శ్రద్ధధానస్య కీర్తన్యాన్యనుకీర్తయ అనే ఈ శ్లోకంలో అడిగారు. అడిగితే సూతుడు అన్నాడు, మీరు చెప్పినట్లుగా శ్రద్ధతో ఇలా అడుగుతున్నారు కానీ, నాకు చెప్పు అని అడుగుతున్నారు కానీ, మీరు అడక్కపోయినా వరుసలో చెప్పవలసింది వలసలో వచ్చేది అదే అవుతోంది. ద్వైపాయన సఖస్త్వేవం మైత్రేయో భగవాంస్తథా ప్రాహేదం విదురం ప్రీతః అన్వీక్షిక్యాం ప్రచోదితః అనే తీరులో వరుసలో దాన్నే చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ విదురుడికి మైత్రేయ మహర్షి గారు చెప్తూ వస్తున్నారు కదా. ఆ మైత్రేయ మహర్షి గారు కపిలావతారాన్ని ఇంతవరకు చెప్పిన తర్వాత కర్దమ ప్రజాపతి గారు తన తత్వజ్ఞానాన్ని అందుకోగలిగారు అని చెప్పిన తర్వాత ద్వైపాయన సఖః, ద్వైపాయనుడు వేదవ్యాస మహర్షి గారి స్నేహితుడైనటువంటి మైత్రేయ మహర్షి గారు, మైత్రేయ భగవాన్, ఆయన కూడా ఇలాంటివి చెప్పాలి అనే ఉత్సాహంలో ఉంటారు కదా. ఆయన ఇలాంటి కపిలావతారం తాలూకు రహస్యాలను చెప్పటంలో సమర్థులు కదా. తథా ప్రాహ, ఆయన చెప్పారయ్యా. ఎవరికి చెప్పారు? విదురుడికి చెప్పారు. ఎలా చెప్పారు? ప్రీతః, చాలా ప్రేమగా చెప్పారు. ఎందుకంటే మీరు ఎలాగైతే ఇప్పుడు యాంగ్జైటీని ఆపుకోలేక, ఆతృతని ఆపుకోలేక అడుగుతున్నారు, అలాగే విదురుడు కూడా ఇలాగే సేమ్ టు సేమ్ అడిగాడు. అన్వీక్షిక్యాం ప్రచోదితః, ఆ కపిల మహర్షి చేసినటువంటి ఉపదేశం ఏంటి అనే విషయాన్ని మీరు అడిగినట్లుగానే అడిగాడు. మీరు అడిగినట్లుగానే, మీరు ప్రార్థించినట్లుగానే మైత్రేయ మహర్షిని విదురుడు కూడా ప్రార్థించాడు. ప్రార్థించేసరికి ఆయనకు కూడా ఒక ప్రేరణ అనేది కలిగింది. చెప్దాము అనేటువంటి ప్రేరణ ఇతోధికంగా కలిగింది.
కలిగి ప్రేమతో విదురుడికి చెప్పారు. ఆ చెప్పిన విషయాన్ని నేను వరుసలో చెప్పుకుంటూనే వస్తున్నాను, చెప్పేదే తప్పకుండా చెప్తాను అని అన్నాడు. ద్వైపాయన సఖస్త్వేవం మైత్రేయో భగవాంస్తథా ప్రాహేదం విదురం ప్రీతః ఆన్వీక్షిక్యాం ప్రచోదితః అని ఈ శ్లోకంలో మైత్రేయ మహర్షి గారు ఏం చెప్పారు అనే విషయాన్ని సూతుడు చెప్తున్నాడు. మైత్రేయ ఉవాచ పితరి ప్రస్థితేరణ్యం మాతుః ప్రియచికీర్షయ తస్మిన్ బిందుసరే అవాత్సీత్ భగవాన్ కపిలః కిల అని. పితరి ప్రస్థితే, తండ్రి గారు కర్దమ ప్రజాపతి గారు అడవులకు బయలుదేరి వెళ్ళిపోయారు, సన్యాసాశ్రమం స్వీకరించుకోవడానికి వెళ్ళిపోయారు, అరణ్యం అడవులకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు మాతుః ప్రియచికీర్షయ, తల్లి దేవహూతి అక్కడే ఉంది. ఆ తల్లికి సంతోషాన్ని కలిగించటం కోసం, తల్లి అనుకున్నది చేయటం కోసం, ప్రియ చికీర్షయ ఆవిడికి ఇష్టంగా ఉండటం కోసం ఈ కపిలుడు తస్మిన్ బిందుసరే అవాత్సీత్, బిందు సరోవర ప్రాంతంలో కర్దమ ప్రజాపతి గారి ఆశ్రమం ఉంది అనుకున్నాము. ఆ ఆశ్రమంలోనే దేవహూతి గారు ఉండిపోయారు. ఆ ఆశ్రమంలోనే తల్లి కోసం కపిలుడు కూడా ఉండిపోయాడు. తస్మిన్ బిందుసరే అవాత్సీత్. భగవాన్, అసలు వాస్తవానికి ఈ సృష్టి మొత్తం ఉండవలసినటువంటి ఆ పరమాత్మ ఈ బిందు సరోవరంలో మాతుః ప్రియ చికీర్షయ, తల్లి కోసం, తల్లికి ఇష్టంగా ఉండటం కోసం ఉండిపోయాడు. తల్లి కోరిక తీర్చటం కోసం. కశ్చిత్ స్యాన్మే విశోకాయ అని ఆవిడ కోరుకుంది కదా, కాబట్టి ఆవిడికి శోకరహిత స్థితి అందేంత వరకు, ఆవిడ ఆ స్థితిని అందుకునేంత వరకు తోడుగా ఉండటం కోసం ఈయన ఉండిపోయాడు. అవాత్సీత్ భగవాన్ కపిలః కిల, కపిలుడు ఉండిపోయాడుట అని మైత్రేయ మహర్షి గారు పితరి ప్రస్థితేరణ్యం మాతుః ప్రియచికీర్షయ తస్మిన్ బిందుసరే వాత్సీత్ భగవాన్ కపిలః కిల అని చెప్తున్నారు. దేవహూతికి ప్రియంగా ఉండటం కోసం కపిలుడు అక్కడ ఉండిపోయాడు. కానీ ఈ దేవహూతి కేవలం ఈ కపిలుణ్ణి పసిబిడ్డగా చూసుకుని ఆ పసిబిడ్డను పెంచుకునేటువంటి చిన్న చిన్న వ్యవహారాల్లో ఉండిపోదలుచుకోలేదు. ఇలాంటి పనులు ఇంతకు ముందే చేసి 100 సంవత్సరాల పాటు కర్దమ ప్రజాపతి గారితో కలిసి ఆ దివ్య విమానంలో విహరించి టైం వేస్ట్ చేసుకున్నాను అని బాధపడుతూనే ఉంది ఆవిడ. అందువల్ల ఎక్కువగా ఆలస్యం చేయకుండా, ఇతడి చిన్నపిల్లల చేష్టలను పెద్దగా పట్టించుకోకుండానే తమ ఆసీనమకర్మాణం తత్వమార్గాగ్రదర్శనం స్వసుతం దేవహూత్యాః ధాతు సంస్మరతి వచః అనే తీరులో వెంటనే ఆ కపిలుడి దగ్గరికి వెళ్ళి తనకున్నటువంటి ప్రశ్నలను, సందేహాలను అడిగేసింది అని చెప్తున్నారు. తం ఆసీనం, ఆ కపిలుడు కూర్చునున్నాడు, అంటే కదలకుండా ఉన్నాడు. కదలకుండా ఉండటం అంటే అకర్మాణం, ఏ రకమైనటువంటి క్రియను తనలో చూపించటం లేదు. ఏ రకమైన క్రియ అంటే శరీరంలో కానీ, నోట్లో కానీ, లేకపోతే మనస్సులో కానీ దేంట్లోనూ క్రియను చూపించటం లేదు. ఏ క్రియ లేకుండా కూర్చోవటం ఎట్లా అని మాత్రమే చూపిస్తున్నాడు. తం ఆసీనం అకర్మాణం తత్వమార్గాగ్ర దర్శనం, తత్వజ్ఞానాన్ని అందుకోవటంలో ఉత్తమమైన మార్గం ఏమైనా ఉంది అని అనుకుంటే ఆ ఉత్తమమైన మార్గాన్ని చూపించటం కోసమే ఆయన దిగాడు. తత్వమార్గ అగ్ర దర్శనం, లేదా తత్వమార్గానికి దారి ఎటు అనైనా కనీసం అంది వచ్చేటట్లు చూడటం కోసమే ఆయన దిగొచ్చాడు. అలాంటి వాడు స్వసుతం, తన పిల్లవాడే అయినా ఆ పిల్లవాడిని పెంచుకోవటం, ఏదో అతని ముద్దులు మురిపాలు చూసుకోవటం ఇలాంటివి ఉన్నా సరే అవన్నీ పట్టించుకోకుండా దేవహూతి, ఆహా, దేవహూతి ఆ పిల్లవాడితో మాట్లాడింది. తనకున్న సందేహాలను అడగటం కోసం అతనితో మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ మొదలుపెట్టే ముందు ధాతు సంస్మరతి వచః, బ్రహ్మగారు ఈ కపిలుడు పుట్టినప్పుడు వచ్చి చెప్పినటువంటి మాటను ఒకసారి గుర్తు చేసుకుంది. ఆయన వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ అతనితో మాట్లాడసాగింది. తమాసీనం అకర్మాణం
తత్వమార్గాగ్రదర్శనం స్వసుతం దేవహూత్యా ధాతు సంస్మరతి వచ అని మహర్షి గారు ఈసారి దేవహూతి టైం వేస్ట్ చేయలేదు అని చెప్తున్నారు. కపిలుడి దగ్గరికి వెళ్ళి తనకుండే సందేహాలను అడగసాగింది అని చెప్తున్నారు. అడిగేటప్పుడు ధాతు సంస్మరతి వచ, బ్రహ్మగారి వాక్యాన్ని గుర్తు చేసుకుంది అని చెప్తున్నారు. బ్రహ్మగారు ఏమని చెప్పారు? ఏష మానవితే గర్భం ప్రవిష్ట కైటభార్దన అవిద్యా సంశయ గ్రంథిం చిత్వా గాం విచరిష్యతి అని చెప్పారు కదా. నీకుండేటువంటి అజ్ఞానాన్ని ఈయన ఛేదిస్తాడు, నీకుండే సంశయాలన్నిటినీ ఛేదిస్తాడు, నీకుండే అవిద్యా సంశయాలన్నిటినీ వీటిన్నిటినీ పోగొట్టి నీ పని చూసి తర్వాత మిగతా వాళ్ళ పని చూస్తాడు, తర్వాతగా విచరిష్యతి అని చెప్పాడు కదా. అందుకని ఆలస్యం లేకుండా బ్రహ్మగారు చెప్పినట్లుగా తన సందేహాలను పోగొట్టుకోవటం కోసం కపిల మహాముని గారి దగ్గరికి వెళ్ళి అడగటం మొదలుపెట్టింది. అడగటం చాలా గొప్పగా అడిగింది. ఎన్నో ఏళ్ళు సాధన చేసినటువంటి మహానుభావులాగానే అడిగింది. ఎన్నో ఏళ్ళు మహానుభావుడి యొక్క సాంగత్యంలో ఉంటే ఏ విధమైనటువంటి సంస్కారం కలుగుతుందో ఆ సంస్కారంతోనే అడిగింది. అడగటం మాత్రం ఇలా అడిగింది. దేవహూతిరువాచ నిర్విణ్ణా నితరాం భూమన్ అసదింద్రియ తర్షణాత్ ఏన సంభావ్యమానేన ప్రపన్నాంధం తమః ప్రభో అని మొదలుపెట్టి అడిగింది. ఏ తత్వజ్ఞానాన్ని ఉపదేశం తీసుకోవాలన్నా ముందు వైరాగ్యం ఉండాలి అనే సంగతి నాకు తెలుసు బాబు. వైరాగ్యమే ముందు కావాలి. వైరాగ్యం లేనటువంటి, అసలు వైరాగ్యం తాలూకు వాసన కూడా లేనటువంటి వారికి తత్వజ్ఞానం గురించి చెబితే పెద్దగా ఎక్కేందుకు వీలుండదు. అందువల్ల తత్వజ్ఞానం గురించి అడగదలుచుకున్నటువంటి నేను ముందుగా నీకు చెప్పుకునే మాట ఏంటంటే నిర్విణ్ణ, నాకు వైరాగ్యం కలిగింది అని చెప్పుకుంటున్నాను. నిర్విణ్ణ నితరాం, నేను చాలా అలిసి కూడా పోయాను. వైరాగ్యం కంటే కూడా వైరాగ్యానికి రావలసినటువంటి అలుపు అనేది కూడా నాకు వచ్చింది. చాలా అలిసిపోయాను. అలిసిపోవటానికి, ఈ వైరాగ్యం రావటానికి కారణం ఏంటంటే భూమన్, ఓ పరమాత్మ, అసదింద్రియ తర్షణాత్, ఇంద్రియాలు ఏవేవో కోరుకుంటూ ఉంటాయి. ఆ కోరుకుంటున్నటువంటి ఇంద్రియాల తాలూకు కోరికలను తీర్చాలి అని అనుకోవటం, దీని ద్వారా అలసిపోయాను. ఈ ఇంద్రియాల కోరికలను తీర్చటం అనేటువంటి కోరిక, దాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నం, ఈ రెండూ కూడా సరి అయింది కాదు అని మొదలు పెట్టిన తర్వాతే నాకు తెలిసింది. ఈ ఇంద్రియాలు నమ్మదగినటువంటివి కావు, అసద్ ఇంద్రియాలు మంచివి కావు. ఇవి అసద్-ఇంద్రియ తర్షణాత్, ఈ మంచివి కానటువంటి ఇంద్రియాల తాలూకు కోరికలు మంచివి కావు. ఆ కోరికలను పూర్తి చేయాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా మంచివి కావు. ఇవి చివరికి ఎటు తీసుకొస్తాయి అంటే కేవలం అలసిపోవటానికి పనికొచ్చే పరిస్థితికి తీసుకొస్తాయి. అలసిపోవటానికి ఈ వ్యవహారాలన్నీ పనికొస్తాయే తప్ప వేరే దేనికి పనికిరావు అని తెలుసుకున్నాను. అలసి కూడా పోయాను, దానికి తగ్గట్లుగా వైరాగ్యాన్ని కూడా పొందాను. నిర్విణ్ణా నితరాం భూమన్ అసద్ ఇంద్రియ తర్షణాత్. అలసిపోయాను అనేది ఎలా తెలిసింది, లేదా అసదింద్రియ దర్శనం అనేది ఎలా తెలిసింది అంటే ఏన సంభావ్యమానేన ప్రపన్నా అంధం తమః ప్రభో. ఈ ఇంద్రియాల తాలూకు కోరికలను తీర్చాలి అని అనుకోవటం, అనుకుని దాన్ని తీర్చటం, దాన్ని పూరించటం, ఈ పని పెట్టుకోగా క్రమక్రమంగా ప్రపన్న అంధం తమః ప్రభో, ఇంతకు ముందున్న స్థితి కంటే కూడా ఇంకా హీనమైన స్థితికి చేరుకుని పోయాను. ప్రపన్న అంధం తమః, గుడ్డి చీకట్లో పడిపోయినట్లయిపోయింది, ఏమీ తెలియని పరిస్థితికి దిగజారిపోయినట్లయిపోయింది. ఈ ఇంద్రియాల తాలూకు కోరికలను తీర్చాలి అని అనుకోక ముందు ఉండేటువంటి అజ్ఞానం కంటే
ఈ ఇంద్రియాలను సంతృప్తిపరిచేటువంటి ప్రయత్నం తరువాత పెరిగినటువంటి అజ్ఞానం చాలా హెచ్చు స్థాయిలో ఉంది. ప్రపన్న అంధం తమః. ప్రభో, నీకు తెలుసు, సర్వసమర్థుడివి నువ్వు. ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల కోరికలు, వాటిని తీర్చుకోవటం, దాన్ని ప్రయత్నం ద్వారా సాధించుకోవటం అని మొదలు పెడితే అది ఎక్కడికి చేరుతుంది అని నీకు తెలుసు. నీకు తెలిసినట్లుగానే నేను అదే విధంగా నడుచుకుని అలిసిపోయి వీటితో పని ఏమీ లేదు అని తేల్చుకున్నాను. వైరాగ్యాన్ని అందుకున్నాను కాబట్టి నేను నిన్ను అడగటానికి అర్హురాలనయ్యాను అని దేవహూతి గారు నిర్విణ్ణా నితరాం భూమన్ అసదింద్రియ తర్షణాత్ ఏన సంభావ్యమానేన ప్రపన్నా అంధం తమః ప్రభో అని అంటోంది. ఈవిడికి పాపం 100 సంవత్సరాల కర్దమ ప్రజాపతి గారి సాంగత్యం ద్వారా ఇది ప్రత్యేకించి తెలిసింది. అంతకుముందు సేవ చేసుకున్నప్పుడు ఆ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. సేవ చేసుకున్న తరువాత కర్దమ ప్రజాపతి గారు అనుగ్రహించిన తరువాత నీకు కావాల్సిందేదో తేల్చుకోమని చెప్పిన తర్వాత ఈవిడ అడిగితే ఆ కర్దమ ప్రజాపతి గారు తన యోగశక్తితో ఈవిడికి కావలసినటువంటి భోగాలన్నిటినీ అందిస్తే 100 సంవత్సరాల పాటు ఆ భోగాలన్నిటినీ అనుభవించిన తరువాత ఈవిడికి తెలిసినటువంటి విషయం ఇది, అనుభవంలోకి వచ్చినటువంటి విషయం. దాన్నే ఆవిడ చాలా స్పష్టంగా చెబుతోంది. నిర్విణ్ణానితరాం భూమన్న సరింద్రియ దర్శనాత్ ఏన సంభావ్యమానేన ప్రపన్నాంధం తమః ప్రభో అని. సరే, నీకు వైరాగ్యం కలిగింది, నువ్వు చాలా అలసిపోయావు, లేదా నువ్వు ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ అజ్ఞానాన్ని పొందావు. సరే, ఇప్పుడు ఏం చేయాలి అంటే దానికి చెప్తోంది, తస్యత్వం తమసోంధస్య దుష్పారస్యాద్య పారగం సచ్చక్షుర్జన్మనామంతే లబ్ధం మే త్వదనుగ్రహాత్ అని. ఇప్పుడేంటి అని కాదు, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది అనేది ప్రధానమైన విషయం. నాకు కారు చీకట్లో ఉన్నవాడికి లేదా గుడ్డి చీకట్లో ఉన్నవాడికి, ఏమీ కనిపించని పరిస్థితిలో ఉన్నవాడికి కళ్ళు తెరుచుకుంటే ఏదైనా కనిపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. గుడ్డి చీకటి లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నాకు తమసోంధస్య, గుడ్డి చీకట్లోనే ఉండిపోయాను కదా, దుష్పారస్య, దీన్ని దాటి వెళ్ళటం, ఈ అజ్ఞానాన్ని దాటటం అనేది నా వల్ల కాదు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు అద్య, ఈరోజు పారగం త్వం సచ్చక్షు, ఈ చీకటిని దాటి వెళ్ళటానికి, ఈ అజ్ఞానాన్ని దాటటానికి కళ్ళలాగా లేకపోతే సచ్చక్షు, మంచి చక్షుస్సులాగా నువ్వు వచ్చావు. నువ్వు రాగానే, నువ్వు పుట్టంగానే నాకు అనిపించింది ఏంటంటే, ఇక మీద ఈ అజ్ఞానాన్ని నేను దాటలేను అని బాధపడనక్కర్లేదు. ఎందుకంటే నాకు కళ్ళలాంటి పరమాత్మ పుట్టుకొచ్చేశాడు, ఈయన నన్ను దాటిస్తాడు అని అనుకున్నాను. సచ్చక్షు. ఇంతే కాదయ్యా, ఈ అజ్ఞానాన్ని నేను దాటటం ఖాయం అని ఎంత ఖచ్చితంగా ఉంది అంటే, జన్మనాం అంతే, ఇంకా నాకు పై జన్మ, మరు జన్మ అనేది లేదు అని అర్థమైపోతుంది. నా జన్మలు ఎన్ని జన్మలైనాయో తెలియదు, ఆ జన్మలన్నిటికీ అంతే, ఈరోజు అవసాన కాలం సమీపించింది, ఇక మరు జన్మ అనేది లేదు, ఇంకొక జన్మను నేను ఎత్తవలసిన అవసరం లేదు అని తేలిపోతోంది. ఇలాంటి పరిస్థితులలో నువ్వు నాకు సచ్చక్షు అనే తీరులో కనిపించడానికి మాత్రం లబ్ధం మే త్వదనుగ్రహాత్, నీ అనుగ్రహమే కారణమయ్యా. నీ అనుగ్రహం ద్వారానే నువ్వు నాకు పుత్రుడుగా అవతరించావు. అవతరించిన వాడివి నాకు కారు చీకట్లో కళ్ళు కనిపించిన వాడికి కళ్ళు తెరుచుకున్నట్లుగా నువ్వు పుట్టావు. ఎంత ధైర్యాన్ని ఇస్తున్నావు అంటే, నేను ఈ చీకటిని, ఈ అజ్ఞానాన్ని దాటగలను, నాకు మరు జన్మ లేదు అన్నంత ధైర్యాన్ని నువ్వు ఇస్తున్నావు. ఆ ధైర్యంతో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అని దేవహూతి గారు తస్యత్వం తమసోంధస్య దుష్పారస్యాద్య పారగం సచ్చక్షుర్జన్మనామంతే లబ్ధం మే త్వదనుగ్రహాత్
అని అంటోంది. ఇంకా కూడా చాలా మాటలు మాట్లాడుతుంది దేవహూతి గారు. ఆ దేవహూతి గారు చెప్పిన దానికి, ఆవిడ అడిగిన దానికి కపిల అవతారంలో ఉండేటువంటి పరమాత్మ సమాధానాన్ని చెప్పబోనే పోతాడు. ఆ చెప్పబోతున్నటువంటి సమాధానాన్ని మనం ఎట్లాగూ వినబోతున్నాము. ఈరోజు మనం చూసుకున్నటువంటి ఈ శ్లోకాల తాత్పర్యాన్ని ఒకసారి గమనించుకున్నట్లయితే గనక, ఎవరైనా సరే వారు గనక తమ ఇంద్రియాలకు పని చెప్పి ఆ ఇంద్రియాల ద్వారా తృప్తి అందుకోవటం అనేది జరిగే పని కాదు. ఎవరైనా సరే ఆ ఇంద్రియాలను పక్కన పెట్టి ఇంద్రియాలు వెళ్ళన స్థాయిలో ఉండేటువంటి పరమాత్మను పట్టుకుంటే మాత్రమే వారు నిజమైన తృప్తిని అందుకోగలరు. దానికి ఉదాహరణగా కర్దమ ప్రజాపతి గారిని తీసుకోవచ్చు. ఆయన ఇచ్ఛాద్వేషాలు, ఇంద్రియాలు వీటన్నిటినీ పక్కన పెట్టేసి కేవలం పరమాత్మనే గట్టిగా పట్టుకుని ఆయన ఆ స్థితిని పొందాడు. దేవహూతిని కూడా ఉదాహరణగా తీసుకోవచ్చు. దేవహూతి గారు కూడా ఈ ఇంద్రియాల ద్వారా పనికొచ్చే పనేమి మనకేమీ లేదు, దీనివల్ల మనకేమీ తృప్తి కలిగే ఆస్కారం లేదు, అలుపు తప్ప ఏమీ మిగలదు అని తేల్చేసుకుంటోంది. ఈ ఇంద్రియాల ద్వారా కలగని తృప్తిని అందుకోవాలి అంటే దానికి పరమాత్మను పట్టుకోవటం ఒక్కటే శరణ్యం అని ఆవిడ కూడా తేల్చి చెప్పేస్తోంది. ఆ పరమాత్మ ఈ చీకటికి కళ్ళలాగా పనిచేస్తాడు. ఈ చీకటిని దాటటానికి కావలసిన, ఈ అజ్ఞానాన్ని దాటటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందిస్తాడు అని దేవహూతి గారు చాలా బలంగా నమ్ముతూనే ఉంది. ఆ పరమాత్మ అందించడం ఖాయం అనేటువంటి విషయాన్ని కూడా ప్రాప్తా భాగవతీ గతి అని మైత్రేయ మహర్షి గారు కర్దమ ప్రజాపతి గారి విషయంలో కూడా చెప్తూనే ఉన్నారు. వీటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించుకుంటే గనక కర్దమ ప్రజాపతి గారిలా కావచ్చు, దేవహూతి గారిలా కావచ్చు, మరొకరిలా కావచ్చు, శౌనక మహర్షి గారిలా కావచ్చు, ఎవరిలానైనా సరే ఆ పరమాత్మను పట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నం ఎవరికైనా సరే సాఫల్యాన్ని తప్పనిసరిగా అందిస్తుంది, పరిపూర్ణమైనటువంటి తృప్తిని అందించి తీరుతుంది అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయంలో టైం వేస్ట్ చేయటానికి మాత్రం ఎవరికీ పెద్దగా అవకాశం లేదు అనే విషయాన్ని దేవహూతి గారు ప్రత్యేకించి కూడా చెప్తోంది. ఇంతవరకు అయింది చాలు, ఇక మీద మాత్రం క్షణం కూడా ఆలస్యం చేయటానికి వీల్లేదు అని అందరికీ, ప్రతి ఒక్కరికి దేవహూతి గారు చెప్తోంది. కాబట్టి మనం ఎలాగైనా సరే ఇక మీద ఆలస్యం లేకుండా పరమాత్మను అందుకోవటం ఎలా అనేటువంటి ప్రయత్నాన్ని మళ్ళీ సరికొత్తగా ప్రారంభించుకుందాం. ఆ ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా మనకు కూడా ఆయన తల్లికి చేసినట్లుగా చీకట్లను తొలగించేటువంటి జ్ఞాన నేత్రాలను ప్రసాదించవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు ప్రత్యేకించి మన మధ్య బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు శిష్టులు ఇక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి వారి ద్వారా సందేశం వినాలి అనేటువంటి ఆత్రత మనందరిలోనూ ఉంది కాబట్టి వారి సందేశాన్ని వినటం కోసం తొందరగా ప్రవచన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పారాయణ కార్యక్రమం పూర్తి అయిన తరువాత వారి సందేశాన్ని మనమందరము జాగ్రత్తగా విందాం. ఓం నమో వెంకటేశాయ. పటుఘన నీరంధ్రతమః పటల పరీవృత జగత్ ప్రపంచమునకున్ ఎక్కటిలోచనమై మహితోత్కట రుచి వెలుగుదవు భానుకైవడిన్ అనగా అని అస్మత్ భాగ్యభోగమున్నాడ భోగి పర్వదినాన మనకు సాంఖ్యయోగాన్ని అందించిన కపిల వైభవాన్ని భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఇంతవరకు ఆచార్యముఖంగా ఆలకించాం. దాన్నంతటినీ స్మరించుకుంటూ శ్రద్ధగా నేడు శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో 25వ అధ్యాయంలోని శ్లోకాలను పారాయణ చేసుకుందాం.
అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే పంచవింశోऽధ్యాయः శౌనక ఉవాచ కపిలస్తత్వసంఖ్యాత భగవానాత్మమాయయా జాతः స్వయమజः సాక్షాత్ ఆత్మ ప్రజ్ఞప్తయే నృణాం నహ్యస్య వర్ష్మణః పుంసాం వరిణః సర్వయోగినాం విశ్రుతౌ శ్రుతదేవస్య భూరి తృప్యంతి మే సవః యద్యద్విధత్తే భగవాన్ స్వచ్ఛందాత్మాత్మమాయయా తాని మే శ్రద్ధధానస్య కీర్తన్యాన్యనుకీర్తయా సూత ఉవాచ ద్వైపాయన సఖస్త్వేవం మైత్రేయో భగవాంస్తథా ప్రాహేదం విదురం ప్రీతః ఆన్వీక్షిక్యాం ప్రచోదితః మైత్రేయ ఉవాచ పితరి ప్రస్థితేరణ్యం మాతుః ప్రియచికీర్షయా తస్మిన్ బిందుసరేవాత్సీద్ భగవాన్ కపిలః కిల తమాసీనమకర్మాణం తత్వమార్గాగ్రదర్శనం స్వసుతం దేవహూత్యాః ధాతుః సంస్మరతీవచః దేవహూతిరువాచ నిర్విణ్ణానితరాం భూమన్ అసదింద్రియదర్శనాత్ ఏన సంభావ్యమానేన ప్రపన్నాంధం తమః ప్రభో తస్య త్వం తమసోంధస్య దుష్పారస్యాద్యపారగం సచ్చక్షుర్జన్మనామంతే లబ్ధం మే త్వదనుగ్రహాత్ ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే పంచవింశాధ్యాయే శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఈనాడు సుప్రసిద్ధ ప్రవచనకర్తలు భాగవతోత్తములు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఇచ్చటికి విచ్చేశారు. తమ భక్తి ప్రవాహ ప్రవచనాలతో ప్రజలందరినీ కూడా ఆనందింపజేసినటువంటి వారి చక్కని సందేశాన్ని ఇప్పుడు మనందరం విందాం. వారిని సందేశాన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం.
మనకి ఎప్పుడు దేశము కాలము ఈ రెండు అత్యంత ప్రధానమైన విషయాలు. భాగవతం జీవితాంతం పారాయణ చేయవలసిందే. జీవితాంతం భాగవతం చదువుకుని భాగవతంలో ప్రతిపాదింపబడిన విషయాలు తెలుసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసిందే. భాగవతం అంత ప్రఖ్యాతి పొందడానికి ప్రధానమైన కారణం అన్ని పురాణాలని ఇచ్చినట్టు వేదవ్యాస భగవానుడు దీనిని ఇచ్చినట్లు కనపడదు. ఆయన వేదాన్నంతటినీ కూడా 4గా విభాగం చేసి పైలుడు, వైశంపాయనుడు, జైమిని ఇటువంటి వారికి పరంపరాగతంగా అందరికీ వేదం అందాలన్న సదుద్దేశ్యంతో అందించినప్పటికీ అసంతృప్తి చెందినవాడై బదరికాశ్రమంలో తిరుగుతున్నప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చి, ఓ వ్యాసుడా, నువ్వు సామాన్యమైనటువంటి వాడివి కాదు, ధాతవు, భారతశ్రుతి విధాతవు, వేద పదార్థజాత విజ్ఞాతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, కామ ముఖ్య రిపుషట్క విజేతవు, వినీతుడవు, యోగినేతవు, నీవు చెలించి చెల్లరే కాతుర కైబడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజ. నువ్వు యోగులలో శ్రేష్ఠుడివి, బ్రహ్మతత్వాన్ని నిర్ణయించగలిగిన వాడివి, వేదాన్ని అందరూ చదువుకుని ధర్మం తెలుసుకుని అనుష్ఠించడం కలియుగంలో సాధ్యం కాదని అందరూ చదువుకోవడానికి వీలుగా పంచమవేదమైన భారతాన్ని లోకానికి అందించిన వాడివి, ఇంత ఉపకారం చేసిన వాడివి, నువ్వు ఎందుకు నిరాశతో నిస్పృహతో అసంతృప్తితో ఇట్లా తిరుగుతున్నావు చెప్పమని అడిగితే, నేను ఇన్ని పురాణములను ఇచ్చినప్పటికీ వేద విభాగం చేసినప్పటికీ ఎక్కడో ఏదో అందించలేకపోయానన్న అసంతృప్తి నా మనసులో ఉండిపోయిందని వ్యాసుడు బాధపడుతుంటే, అప్పుడు నారద మహర్షి, నువ్వు భాగవతాన్ని లోకానికి అందించని కారణం చేత నీ మనసులో అసంతృప్తి ఏర్పడింది. భగవంతుని యొక్క అవతారములు, ఆ అవతారములలో ఆయన చేసిన లీలలు, భాగవతుల యొక్క అద్భుతమైన చరిత్రలు, వారి యొక్క మధురమైన భక్తి భావనలు, వీటన్నిటి సమాహార స్వరూపంగా భగవంతుని యొక్క నామ వైభవాన్ని, భగవత్ కథా వైభవాన్ని అందించడానికి భాగవతాన్ని ఇవ్వని కారణం చేత నీ మనసులో ఇటువంటి అసంతృప్తి ఏర్పడింది. కాబట్టి భాగవతాన్ని రచన చెయ్యమంటే, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిందిలుంగొందు శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదన కాకోల కర్తాకృతిన్ అంటాడు. ఎంత గొప్ప కావ్యం చెప్పినా, ఎంత గొప్ప పురాణం చెప్పినా మనిషిని తరింపచేసేటటువంటి హరినామ వైభవాన్ని, హరికథా వైభవము అందులో ప్రస్తావింపబడకపోతే అది భాగవతులు వెళ్ళేటటువంటి మానస సరోవరంలా ఉండదు. కేవలంగా తిని విసిరివేసిన విస్తరాకుల యొక్క కుప్ప ఉన్న చోటికి కాకులు ఎట్లా వెడతాయో అట్లా ఆ గ్రంథములను పరిశీలిస్తారు తప్ప, ఆ గ్రంథాన్ని పరిశీలించి తరించాలని భక్తులైన వారు ఆ గ్రంథాన్ని పరిశీలించాలి అంటే భగవత్ కథ, భగవన్నామ వైభవము అందులో స్తుతింపబడాలి. పుస్తకం చదివేటప్పుడు ఒకవేళ ఏదైనా దోషం ద్రొల్లినా, నోటి వెంట రాకూడనటువంటి అపశబ్దము వచ్చినా అది భగవత్ కథ అయినప్పుడు, భక్తితో కూడినదైనప్పుడు బాధించదని నారదులంతటి వాడు ప్రతిపాదించాడని పోతన గారు ఆంధ్రీకరించినప్పుడు పేర్కొన్నారు. అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వీనులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌతురు కదా తత్వజ్ఞ చింతింపుమా. అపశబ్దంతో కూడుకుని ఉన్నప్పటికీ కూడా భక్తితో చదువుకున్నప్పుడు రక్షించగలిగినది, మనిషికి ఉద్ధరణకు కారణము కాగలిగినది భగవత్ కథ, భగవన్నామ వైభవం. కాబట్టి ఓ వ్యాసుడా, నువ్వు భాగవతాన్ని లోకానికి అందించమంటే అప్పుడు సంతోషంతో వేదవ్యాసుడు భాగవతాన్ని లోకానికి అందించాడు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పులారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. అంతటి భారతాన్ని, పంచమవేదాన్ని ఇచ్చినటువంటి వేదవ్యాసుడు కూడా ఏదో ఇవ్వలేకపోయానన్న అసంతృప్తి పొందిన తరువాత నారద మహర్షి చేత ప్రచోదనాన్ని పొంది ఇచ్చినటువంటి పరమాద్భుతమైన పురాణం భాగవతం. ఆ పైన అది విన్నటువంటి వాడు సామాన్యుడైన వ్యక్తి కాదు.
7 రోజులలో నువ్వు మరణిస్తావని శాపం వస్తే 7 రోజులలో మరణిస్తానని ఏడవకుండా 7 రోజులలో నేను ఏది విన్న కారణం చేత ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో, ఏది విన్న కారణం చేత భవిష్యత్తులో జన్మ కలిగినప్పటికీ నాకు ప్రారంభం నుండి హరిభక్తి కలుగుతుందో అటువంటిది నాకు ఉపదేశం చెయ్యండి అని మృత్యుభయం లేకుండా నిలబడినటువంటి ఒక మహానుభావుడైనటువంటి శ్రోత పరీక్షిన్ మహారాజు గారు 7 రోజులలో మరణిస్తామని శాపాన్ని పొందితే భయపడకుండా మురగాధీశ విషానలంబునకు నొప్పింతు ఈశ్వర సంకల్పము నీడు మానదు భవిష్యజ్జన్మ జన్మంబులం హరి చింతారతియున్ హరిప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు మీరర్థిన్ ప్రసాదింపరే అని వచ్చిన ఋషులందరినీ ప్రార్థన చేసి 7 రోజులలో మరణిస్తామంటే భయపడకుండా యోగ్యుడైన గురువు ద్వారా వినాలని కూర్చున్నటువంటి శ్రోత, అంతటి ఆర్తి కలిగిన ఉత్తముడైన శ్రోత. ఈ లోకంలో ఎవ్వరైనా 7 రోజులే బ్రతకాలి. బ్రతకడానికి కానీ చావడానికి కానీ ఉన్నవి 7 రోజులే. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప బ్రతకడానికి ఇంకొక వారం లేదు, చనిపోవడానికి ఇంకొక వారం లేదు. లోకాలను ఏలిన వారైనా ఆ 7 రోజులే ఉండాలి, ఆ 7 రోజుల్లోనే వెళ్ళిపోవాలి. అంటే బ్రతికున్నంతకాలం వినవలసినది ఏదైనా ఉంటే భాగవతమే. అటువంటి భాగవతాన్ని ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయం ఉండడానికి ఇచ్చగించనటువంటి గొప్ప వైరాగ్యతత్పరుడైన శుకబ్రహ్మ ఆర్తి కలిగిన శ్రోత శిష్యుడు లభించారని 7 రోజుల పాటు కూర్చుని చెప్పినటువంటి పరమాద్భుతమైన గ్రంథం భాగవతం. ఆ పైన కలియుగంలో భాగవతం ఎంత ఉపయుక్తమో మొట్టమొదట్లోనే చెప్పబడింది. అలసులు మందబుద్ధయుతులు అల్పతరాయువులు అగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వి చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడవో ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఈ కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులకు కలి యొక్క ఉద్ధతి చేత ఎటువంటి బలహీనతలు ఉంటాయో, ఎన్ని ఉంటాయో, ఆయుర్దాయం చూస్తే తక్కువ, ఉగ్రమైనటువంటి రోగములు ఒకటి తగ్గితే ఇంకొకటి ప్రబలుతూ ఉంటుంది. ఐశ్వర్యమా పుణ్యకార్యములు చేద్దామనేటప్పటికీ ఎందుకు లేని దాచుకునేటటువంటి మనస్థితి ఉంటుంది. ఏదైనా మంచి పనులు చెయ్యాలంటే ఉత్సాహంతో చెయ్యడానికి కావలసిన స్థితి కొరవడి ఉంటుంది. సోమరితనం పెరిగిపోయి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో ఏది చదువుకుంటే, ఏది బాగా పట్టుకుంటే మనసులు మారి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులము కావడానికి అవకాశం ఉంటుందో అటువంటి గ్రంథాన్ని మాకు ప్రవచనం చెయ్యవలసినది అని శౌనకాది మహర్షులు ప్రశ్న చేస్తే అప్పుడు చెప్పబడినటువంటి గొప్ప గ్రంథం భాగవతం. అంటే అంత గొప్ప వ్యక్తి ఈ భాగవతాన్ని రచించి ఇచ్చారు. అంతటి వైరాగ్య సంపత్తి కలిగిన వాడు, 7 రోజులలో మరణిస్తామంటే భయపడనటువంటి వాడు, ఏది వినాలో అది నాకు వినిపించండి అని అడిగినవాడు శ్రోత, చెప్పినవాడు పరమ వైరాగ్య సంపన్నుడైనటువంటి శుకబ్రహ్మ. ఆ పైన కాలమును అనుసరించి కలియుగంలో ప్రతిరోజు వినవలసినది ఏదైనా ఉంటే అది భాగవతమే. పైగా భాగవతం వినడానికి ఉన్న సౌఖ్యం ఏమిటంటే అది భగవత్ కథ కాబట్టి ఎంతసేపు విన్నా, ఎన్ని రోజులు విన్నా, జీవితాంతం విన్నా అది కష్టం అనిపించదు. పోతన గారే భాగవత ప్రారంభంలో ఒక మాట అంటారు, అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వెయ్యేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికిదైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. భగవత్ కథా సుధారస నదీ ప్రవాహం ఎవరికైనా సరే కర్ణయుగళీ పర్వం కింద ఉంటుంది. ఏదైనా మధురమైనటువంటి పాయసాన్ని తీసుకొచ్చిస్తే నోటితో ఎట్లా జుర్రుకుంటారో అట్లా భాగవతాన్ని చెవులతో జుర్రుకుంటారు. భాగవతంలోనే అనేక చోట్ల ఒక ఇంద్రియంతో చెయ్యవలసిన పని వేరొక ఇంద్రియంతో చేసిన సందర్భాలు కనపడతాయి. ఆ వామనమూర్తి ఉపాఖ్యానంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనప్పుడు అదితి పరమ సంతోషంతో ఆయన రూపాన్ని కన్నులతో జుర్రుకుంది అని పోతన గారు భాగవతంలో ప్రతిపాదిస్తారు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పగడనదితి లక్ష్మీనాథున్ అంటారు. కన్నులతో జుర్రుకుందిట శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని. అంతటి పరమాద్భుతమైనటువంటి భగవత్ కథ వినడానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. కూర్చుని వింటూ ఉంటే
ఆనందడోలికల్లో తేలిపోతారట. లోకంలో ఒక విషయం చెప్తారు, భాగవతం జరుగుతుండగా, భగవత్ కథ జరుగుతుండగా ప్రీతి కలిగినటువంటి శ్రోత భగవంతుడి గురించి వింటుంటే భగవంతుడే వచ్చి శంఖచక్ర గదాపద్మాలతో పక్కన కూర్చుని పరవశంతో వింటున్న శ్రోత భుజం మీద తట్టి, ఏమయ్యా చెప్తున్న కథ నాదే, నేనే వచ్చి నీ పక్కన కూర్చున్నాను చూడమంటే, నీ గురించి అయితే అయింది కానీ కాసేపు మాట్లాడకుండా ఉంటావా, నీకన్నా నీ కథే చాలా బాగుందంటారట. భగవత్ కథ అంత మధురంగా ఉంటుందట. అంత మధురంగా ఉండేటటువంటి భగవత్ కథ అయినటువంటి ఆ భాగవతాన్ని మహానుభావులైనటువంటి భాగవతోత్తములు, నిజంగా అష్టమస్కంధంలో ఆ గజేంద్ర మోక్షణ వృత్తాంతమైతేనేమి, వామన వృత్తి వృత్తాంతంలో ఆ బలిచక్రవర్తి యొక్క ఆత్మ శుశ్రూష అయితేనేమిటి, ఇవన్నీ వింటుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. అసలు అర్హత పొందడానికి ఒక గురువు దగ్గర ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలి అన్నదానికి ఇప్పుడు మీరు ఈ కపిల ఉపాఖ్యానం చదువుతున్నప్పుడు దేవహూతి మాట్లాడుతూ ఎంత వినయంగా మాట్లాడిందో, ఆ గురువుని ప్రశ్న చేసేటప్పుడు నాకు జ్ఞాన సంబంధమైన నేత్రం లేని కారణం చేత, మాంసచక్షువు చేత లోకంలో అస్థిరమై అనిత్యమైనవన్నీ చూసి సత్యమన్న భ్రాంతితో అహంకార మమకారములకు వశపడి మాయకు లోనై మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరై చైలం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అన్నట్లుగా నేను ఈ సంసార చక్రంలో పరిభ్రమిస్తూనే ఉన్నాను. కాబట్టి నాకు దివ్యచక్షువైనటువంటి ఆ జ్ఞానచక్షువుని అనుగ్రహించగలిగినటువంటి గురువు నువ్వు. అటువంటి మీరు వచ్చినప్పుడు ఇక నేను సంసారమును తరిస్తాననడానికి నాకే విధమైన సందేహం లేదు. శ్రద్ధ అన్న మాటకి అక్కడ పునాది. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కవితా సిద్ధి ఇయామస్తూపలభ్యతే అంటారు శంకర భగవత్పాదులు. శాస్త్రము చేత గురువు చేత చెప్పబడిన విషయములు తిరుగులేని సత్యములన్న పూనికతో కూడుకున్న బుద్ధి ఎవరికి ఉంటుందో అటువంటి వారు గురువుగారు చెప్పినటువంటి మాటలు చెవులతో జుర్రుకుని మనసులో నిలబెట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటారో వారి యొక్క మాయ విడిపోయి భగవంతుణ్ణి చేరుకోవడం తేలికవుతుంది. అంత గొప్పదైనటువంటి ఉపాఖ్యానం నడుస్తోంది. అందున సాక్షాత్ కలియుగంలో వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీదివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని దశావతారాల సమాహార స్వరూపంగా కరుణశ్రీ గారు కీర్తిస్తారు వెంకటేశ్వర ప్రభువుని. అటువంటి పరమపావనమైనటువంటి వెంకటాచల క్షేత్రంలో ఆనంద నిలయానికి పరమ సమీపంలో కూర్చుని భాగవతం ఒక్క క్షణం పాటు వినడం, అందులో చెప్పేటటువంటి వారు కూడా పరమ సమర్థులైనటువంటి విద్వాంసులు, దాన్ని ఉపాసన చేసిన వారు, బాగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు, జీర్ణం చేసుకున్న వ్యక్తులు చెప్తుంటే వినగలగడం జన్మ పరంపరలను తరించడానికి కారణం. ఇవాళ యథార్థానికి నేను మాట్లాడడానికి రాలేదు. అటువంటి భాగవతోత్తములు విద్వాంసులు చెప్తున్న మాటలు వినాలని వచ్చాను. అయినప్పటికీ కూడా నా యందు ప్రీతితో నాకు తగినంత అర్హత లేకపోయినా నా చేత 4 వాక్సుమములను వెంకటేశ్వరుని పాదార విందముల యందు సమర్పించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి విద్వన్ మండలికి అంతటికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను నమస్సులను తెలియచేస్తూ స్వస్తి. చక్కని భావంతో కూడినటువంటి గురువుగారి ప్రవచనాన్ని మనం ఇంతవరకు శ్రవణం చేశాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।